హాయ్! అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్తీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా, చాలా హెల్తీగా ఉండే రెడ్ రైస్ రవ్వ ఇడ్లీ, దానికి కాంబినేషన్‌గా టమాటో కొత్తిమీర రోటి పచ్చడి. ఈ రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నానండి. ఈరోజు ఇడ్లీలో రెడ్ రైస్ రవ్వ వాడుతున్నాము కదా! ఈ రెడ్ రైస్ అన్నది చాలా హెల్దీ అండి. ఈ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రౌన్ రైస్ కన్నా కూడా 4-5 టైమ్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగాను కాల్షియము, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియము, జింక్ వీటన్నిటితో సహా విటమిన్స్ B6 కూడా మనకు కావలసినంత ఈ రైస్లో ఉంటుందండి. ఇన్ని రకాల పోషక విలువలు ఈ రైస్లో ఉన్నాయి కాబట్టి ఈ రెడ్ రైస్ని మనం రెగ్యులర్గా వాడుకోవడం వల్ల షుగర్ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ముణుకుల నొప్పులు తగ్గుతాయి. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ రైస్లోని. కాబట్టి ఈ రైస్ని మనం రెగ్యులర్గా మనం చేసే ఇడ్లీ, దోశ, ఉప్మా వీటితో పాటుగా రెడ్ రైస్ అటుకులు కూడా దొరుకుతాయండి. వీటంతా చాలా డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలు రోజు పొందవచ్చు. అందుకే ఇంత హెల్దీ రెడ్ రైస్ రవ్వ ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నానండి. పొట్టు మినపప్పు తర్వాత ఒక హాఫ్ గ్లాస్ మినపగుండు తీసుకుంటున్నాను. ఈ రెండు తీసుకొని బాగా వాటర్ పోసుకొని బాగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇది పొట్టు మినపప్పు కదా, కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక 2-3 గంటల పాటు బాగా నాననివ్వాలండి. ఒక 3 గంటల పాటు నానాలి. నానిన తర్వాతని వేరే గిన్నెలోని ఇప్పుడు నూక నానపెట్టుకోవాలండి. ఇప్పుడు పప్పుకి 2.5 గ్లాసులు నూక తీసుకుంటున్నాను. 2 గ్లాసులు రెడ్ రైస్ రవ్వ నూక తీసుకుంటాను. హాఫ్ గ్లాసు మిల్లెట్స్ రవ్వ తీసుకుంటాను. 2 గ్లాసెస్ రెడ్ రైస్ రవ్వ తీసుకుంటున్నానండి. హాఫ్ గ్లాసు మిల్లెట్స్ రవ్వ తీసుకుంటున్నాను. రెండు బాగా వాటర్ పోసుకొని కడుక్కోవాలండి. చూసారా, అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. పొట్టు మినపప్పు, రెడ్ రైస్ రవ్వ, మిల్లెట్స్ రవ్వను. కాబట్టి ఇది చాలా హెల్దీ టిఫిన్ అవుతుందండి. కాబట్టి చూడండి, బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పప్పుని మనం మరొక పప్పు కూడా 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. పొట్టుపప్పు కదా, 2-3 సార్లు కడుక్కుంటే నీట్గా ఉంటుంది. కడుక్కున్న తర్వాతని ఇప్పుడు చూడండి వైట్గా ఉంది కదా, ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలండి పప్పుని. మిక్సీలో వేసినా కూడా ఇడ్లీలు మెత్తగా రావాలి అంటే మిక్సీని మనం బ్లెండ్ చేసినప్పుడు కూలింగ్ వాటర్ వేసి బ్లెండ్ చేయడం వల్ల మిక్సీలో వేసినా కూడా ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయండి. ఇడ్లీలో ఇప్పుడు కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీని మనం బ్లెండ్ చేద్దాము. ఇగో చూసారా, చాలా మెత్తగా వచ్చింది పిండి. ఈ పిండిని ఇలాగ మొత్తం మనం పప్పు అంతా కూడా ఇలా మిక్సీలోని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలండి. నూకంతా బాగా కలిసేటట్లుగాను కలుపుకున్న తర్వాతని ఈ పిండిని మనం ఇప్పుడు 6 లేదా ఒక 8 గంటల సేపు నాననివ్వాలండి మూత పెట్టుకొని. ఇప్పుడు మనం టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఒక మూకుడు తీసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని అందులో చిన్న ఇంగు ముక్క వేసుకోవాలండి. ఇంగు వేసుకున్న తర్వాతని టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి అందులో వేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయ తర్వాత టమాటా కూడా వేసేసుకొని, టమాటా కూడా హెల్త్కి చాలా మంచిదండి. చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులోని. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం టమాటా మగ్గిన తర్వాతని కొంచెం చింతపండు, కొంచెం చిన్న బెల్లం ముక్క టేస్ట్కి వేసుకోవాలండి. చింతపండు, కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ రెండు కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాతని టమాటా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఈ కొత్తిమీర కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కదా. చలికాలంలో ఈ కొత్తిమీర తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఇంకా ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోని సాల్ట్ వేద్దాము. సాల్ట్ 2-3 స్పూన్స్ వేస్తున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాతని పసుపు కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. పసుపు కూడా వేసుకున్న తర్వాతని 1 స్పూన్ కారం కూడా వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను టేస్ట్ గురించి అనేసి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాతని చూడండి బాగా మగ్గుతున్నది కదా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాగా మగ్గిన తర్వాతని చూడండి ఎంత సాఫ్ట్గా అయింది కదా. ఇదంతా ఇప్పుడు రోట్లో వేసి నూరుకుంటే చాలా బాగుంటుంది. మనకి రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేస్తున్నాను నేను. మిక్సీలో కొంచెం కచ్చాపచ్చాగా తిప్పుకుంటే, లైట్గా తిప్పుకుంటే బాగుంటుందండి చట్నీ.
మిక్సీ తిప్పిన తర్వాతనే ఇగో చట్నీ చూడండి ఎలా వచ్చిందో. దీన్ని ఇప్పుడు బేసన్లోకి తీసుకొని పోపు పెట్టుకుందాము. పోపుకి మినప్పప్పు, ఆవాలు కొంచెం వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి బాగా వేగిన తర్వాతని కరివేపాకు కొంచెం వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను అండి. టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. రెండ్ల కాంబినేషన్తో ఇడ్లీ చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పిండి చూద్దాం ఎలా ఉందో. పిండి 6 గంటల పాటు నానిందండి. ఇప్పుడు బాగా కలుపుకొని మనం కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోవాలి బాగాను ఎలా ఉంది, థిక్గా ఉందా ఎలా ఉందని. సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఇడ్లీ పెట్టుకుందాం మనం. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో అని, ఫ్లఫీగా వచ్చింది కదా పిండి. ఇప్పుడు ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా పిండి ఉండడం వల్ల. కొంచెం ఆయిల్ రాసుకొని ఇడ్లీ పెట్టుకుందాము. ఇడ్లీ రేకులకి ఆయిల్ రాసుకొని బాగాను ఆయిల్ రాసుకొని చూడండి పిండి చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో పిండి వేసుకొని ఇడ్లీ పెట్టుకుందాము. ఇలాగే అన్ని రేకులన్నీ పిండి వేసేసుకొని 4 రేకుల్లో కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకున్న తర్వాత గిన్నెలోని 2 ప్లేట్స్ పెడుతున్నానండి ఇడ్లీలు. 2 ప్లేట్స్ పెట్టేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికితే చాలండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వస్తాయి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చాలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు వచ్చేస్తాయండి మనకి. ఇడ్లీలు ఉడికిపోయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి అలాగ వదిలేస్తే కొంచెం సేపు ఆవిరి పట్టి ఇడ్లీలు మాకు నీట్గా వచ్చేస్తాయి మనకి. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయింది. మామూలు జనరల్గా మనం చేసుకునే ఇడ్లీల్లో కార్బోహైడ్రేట్స్ తప్పించి ఇంకేం ఉండవండి. అంత హెల్దీ కాదంటారు కదా. కానీ ఇడ్లీల్లో మనకి చాలా పోషక విలువలు ఉన్నాయి. మనకి బాడీకి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అన్నీ ఇందులో దొరుకుతాయండి. కాబట్టి ఇడ్లీ చాలా హెల్తీగా ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినచ్చు. ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఇడ్లీలు, ఈ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, హెల్దీ, సింపుల్ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.